హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. తిరుమల కొండపైన స్వామివారిని దర్శించుకొని అలాగే మిగతా ప్రదేశాలను కూడా దర్శించుకొని ఇక్కడ తిరుపతిలో ఉన్న మిగతా దేవాలయాలను కూడా దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ముందుగా వెంకటేశ్వర స్వామివారి తల్లి అయిన శ్రీ వకులామాత టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. కృష్ణుడి బృందావనం నుంచి మధురకు వెళ్ళిపోగా అతడి పెంపుడు తల్లి అయిన యశోద అతడి వివాహాలను చూడలేదు. ఆమె చివరి క్షణాల్లో కృష్ణుడు వచ్చి ఆమెను సందర్శించి తన వివాహాలను చూడలేదు అనే ఆమె కోరికని తదుపరి జన్మలో నెరవేరుతుంది అని వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత జన్మలో వకులాదేవిగా జన్మించి వెంకటేశ్వర స్వామికి పెంపుడు తల్లిగా ఉంటుంది. అలాగే పద్మావతి దేవిని వివాహం చేసుకోవడంలో వెంకటేశ్వర స్వామికి సహాయపడుతుంది. నిత్యం వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఇక్కడ ఉండి చూస్తావు అన్నట్లుగా ఆ 7 కొండలకు ఎదురుగా కనిపించేలాగానే ఈ ఆలయం అయితే నిర్మించబడి ఉంటుంది. ఆ తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా కొలని ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఎదురుగా కూడా. తిరుమల శ్రీవారి ఆలయం ఎలా డెవలప్మెంట్ అయిందో, ఎంత శోభయమానంగా ఉంటుందో ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా అంతే కనుల విందుగా అనిపించింది. అమ్మవారికి ప్రీతికరమైన కల్వ పూలు అయితే సమర్పించేసి గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాము. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో షార్ట్స్లో ఉంది, చూసేయండి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. విఘ్నేశ్వర స్వామివారు స్వయంభుగా బావిలో వెలిశారు. ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం ఆభరణాలు ఏమీ లేకుండా నిజరూప దర్శనం అయితే ఇస్తుంది. చాలా బాగా అనిపించింది స్వామివారిని దర్శించుకోవడం. ఇక్కడ స్వామివారి ఆలయానికి ముందు కూడా ఒక కొలను అయితే ఉంది. ఇక్కడ ఏ టెంపుల్ చూసినా కూడా తిరుపతి నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఆలయానికి ముందు కొలను అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మన పనులకి ఎలాంటి ఆటంకాలు రాకుండా, అలాగే మనం కోరుకున్న కోరికలు తలపెట్టే కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఇక్కడ స్వామివారి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంది. స్వామివారిని దర్శించుకున్నాక శివాలయానికి అయితే వెళ్ళాము. మేము స్వామివారిని దర్శించుకుంది సోమవారం. అక్కడ ఎర్లీ మార్నింగ్ అభిషేకం అయితే అందుకున్నాము మేము. చాలా బాగా అనిపించింది శివాలయంలో శివాభిషేకం సోమవారం చూడడం అనేది. శివాలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహము, దానికి ఒకవైపు శివుని విగ్రహం, అలాగే విఘ్నేశ్వరుని విగ్రహము, మరొక పక్కన అమ్మవారి విగ్రహం, అలాగే కార్తికేయ స్వామి విగ్రహాలు చాలా పెద్దగా ప్రతిష్ఠించడం జరిగింది. చాలా కనుల విందుగా అనిపించింది. అలాగే కొన్ని విఘ్నేశ్వరుని అవతారాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చూడండి, చాలా శోభయమానంగా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని చూస్తుంటే. లోపలికి వెళ్తుంటే ద్వారానికి అటువైపు ఇటువైపు ఒక సైడు అమ్మవారి విగ్రహం, మరొక సైడు పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వర స్వామి, అలాగే కార్తికేయ స్వామి దర్శనమిస్తారు. మరొక వైపు అమ్మవారు. అలాగే ధ్వజస్తంభం దగ్గర విఘ్నేశ్వరునికి దీపారాధన చేసుకోవడానికి వీలుగా విఘ్నేశ్వరుని ప్రతిమ ఉంటుంది. ఇంకా ఆలయ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అభిషేకం పూర్తయ్యాక తీర్థప్రసాదాలు అయితే స్వీకరించాము. సోమవారం రోజు శివుని అభిషేకం చూడడంతో పాటు ఆ పంచామృతాల ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందకరంగా అనిపించింది. విఘ్నేశ్వరి ఆలయానికి శివుని ఆలయానికి మధ్యలో గోశాల కూడా ఉంది. ఆవులకి కూడా కొంచెం దానా అది పెట్టేసాము. ఆ లక్ష్మీదేవిని కూడా దర్శించుకున్నంత ఫీలింగ్ అనిపించింది. ఇక్కడ కొన్ని బొమ్మల షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈ ఆలయం 2007వ సంవత్సరంలో శ్రీ నారాయణి అమ్మ చేత నిర్మించబడింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ నారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు.
ఈ ఆలయం తమిళనాడులోని వెల్లూరులో ఉంది. ఈ దేవాలయం మొత్తం కూడా ఒక 100 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి బంగారు పూతతో నిర్మించబడి ఉంటుంది. సుమారుగా 1500 కిలోల బంగారాన్ని ఉపయోగించి అయితే దీనికి బంగారు పూత పూయడం అయితే జరిగింది. ఇక్కడ దేవాలయంలో నక్షత్ర ఆకారంలో నడక మార్గం అయితే ఉంటుంది ఆలయానికి చేరుకోవడానికి. ఇక్కడ అమ్మవారు 70 కిలోల బంగారంతో తయారు చేయబడి ఉంటారు. ఈ దేవాలయానికి 3 వైపులా నీరు, ఒకవైపు ద్వారం అయితే ఉంటుంది. ఆ అమ్మవారి ద్వారానికి ఎదురుగానే 150 కిలోల వెండితో చేయబడిన గోమాత విగ్రహం అయితే ఉంటుంది. గోమాత వెనక భాగంలో అలాగే పొట్టపైన కూడా లక్ష్మీదేవి ప్రతిమలు అయితే కనిపిస్తాయి. అమ్మవారి దర్శనాన్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చే మార్గంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. స్వామివారిని కూడా దర్శించుకున్నాము. ఆలయం ఎగ్జిట్ వైపే విఘ్నేశ్వరుని విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహం కూడా చాలా కనుల విందుగా అనిపించింది. స్వామివారిని కూడా దర్శించుకున్నాము. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.